లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి అని అనుకుంటారు. ప్రతి జర్నీకి ఒక రీజన్ ఉంటుంది. ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక డిజైర్ ఉంది. ఒక లాంగ్ ట్రిప్ చేద్దాం, స్ట్రెస్ మర్చిపోదాం, న్యూ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని డెస్టినేషన్ ఫిక్స్ చేసాం. చింతహల్లి, కర్ణాటక. మన హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్స్ వస్తుంది. ఫస్ట్ థాట్ సింపుల్గా రైడ్ చేస్తాం, ఎంజాయ్ చేస్తామని. కానీ జర్నీలో జరిగిన ట్విస్ట్, ఫన్నీ మూమెంట్స్, లైఫ్ టైం మెమరీస్ని క్రియేట్ చేసి మనం చేసే ఈ జర్నీలో ఏదో ఒక జర్నీ మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది. అలా నాకు నన్ను కొత్తగా పరిచయం చేసింది ఈ చింతహల్లి జర్నీ. హే హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎస్కే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ ఫ్రెష్గా బైక్ స్టార్ట్ చేసాం. నా ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, నేనేం బ్యాక్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తా. ఖాళీ మనం డ్రైవింగ్ అదే చేయం, ఖాళీ బ్యాక్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాం. అండ్ రోడ్స్ అన్నీ కూడా కామ్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, 5కి అట్లా బయలుదేరాం మేము. సో రోడ్స్ అన్నీ కూడా కామ్గా ఉన్నాయి. మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాం, నవ్వుకుంటున్నాం. ఈ జర్నీ ఎలా ఉండబోతుందో డిస్కస్ చేస్తూ అయితే ఈ జర్నీ స్టార్ట్ చేసాం. సో ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. మనకందరికీ ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే మనకి ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. యాక్చువల్లీ అంటే ఈ వీడియోలో మనం వెళ్ళేది ఏంటి అని అంటే శివలింగం కేవ్, అంటే గుహలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకోవడానికి. అంటే అసలు మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, శివలింగం ఎలా ఉంటుందో, ఆ గుహలోకి ఎలా వెళ్ళాలో, అంటే ఆ ఫ్లో, వాటర్ ఫ్లో లోపటి నుంచి ఎలా వెళ్ళాలో అనే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి. సో ఆ ఎగ్జైట్మెంట్ తోటి మేమైతే ఈ జర్నీ స్టార్ట్ చేసాం. కానీ గండిపేటకి వెళ్ళేసరికి ఉన్న ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది. స్కై మొత్తం డార్క్ అయిపోయింది అండ్ రెయిన్ డ్రాప్స్ వాడు హెల్మెట్ పైన క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఆ గ్లాస్ మొత్తం కూడా ఫాగ్ తో నిండిపోయింది. అండ్ వాడు అంటున్నాడు, అరే కొంచెం రూట్ అనేది క్లియర్ గా లేదురా అని చెప్పేసి. ఆ రోడ్ పైన ఉండే పాట్ హోల్స్ ఉంటాయి కదా, మొత్తం వాటర్ తో నిండిపోయి కొంచెం వే అనేది రిస్కీగా మారింది అనమాట. అండ్ నేను బ్యాక్ సీట్ లో కొంచెం థ్రిల్, కొంచెం భయం అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏమో తెలీదు, వాటర్ డ్రాప్స్ అన్ని కూడా మన ఫేస్ కి ఫాట్ 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 అని కొడుతుండే. సో అదొక తెలియని ఫీల్, ఒక రిఫ్రెష్మెంట్. నాకు చాలా మస్తు అనిపించింది అది. ఈ వర్షానికి ఒక మ్యాజిక్ ఉందబ్బా. వర్షం పడేటప్పుడు మనం రైడ్ చేసినా, నడుచుకుంటూ వెళ్ళినా, అంటే మన చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అది ఏదైనా అవ్వచ్చు, గొర్రెలు కాసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేక ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మన చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ, పంట పొలాలు కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకి ఒక అన్ఫర్గెటబుల్ మెమరీస్ అయితే క్రియేట్ చేస్తాయి. దానికి నాది గ్యారెంటీ. ఇంకా వాడు నేను బైక్ పైన మాట్లాడుకుంటూ ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మేము మొత్తం తడిచిపోయినాం. ఇంకా మాకు షివరింగ్ వస్తుంది అన్నమాట, వణుకులు వస్తుంది మొత్తం కూడా. అండ్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మాకు ఒక చిన్న ఛాయ్ షాప్ అయితే కనిపించుండే. సో ఛాయ్ దగ్గర ఆగినాం అండ్ ఆ ఛాయ్ షాప్ వాళ్ళతో మాట్లాడినాం కొద్దిసేపు. అండ్ నాకు ఇదంతా ఒక మంచిగా అనిపించుండే. అంటే ర్యాండమ్ పర్సన్స్, అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళతో మాట్లాడడం కానీ, ఐ మీన్ ఈ వర్షంలో ఛాయ్ తాగడం కానీ. సో ఎవ్రీథింగ్ ఏదో కొత్తగా, నాకు నేనే కొత్తగా పరిచయం అవుతున్నా అనే ఒక ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ఛాయ్ తాగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ టిఫిన్ చేసి అక్కడి నుంచి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇదే హెవీ రెయిన్లో మొత్తం తడుచుకుంటూ 70 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత కర్ణాటక బోర్డర్కి అయితే రీచ్ అయ్యాం. కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కూడా మారిపోయింది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ఆటోస్కి ఉండే ఎల్లో కలర్ ఇక్కడ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ రోడ్ సైడ్ మనకి ఎక్కడ చూసినా వాటర్ స్టోరేజింగ్ హౌసెస్ అయితే మన దగ్గర కనిపించవు, కానీ అక్కడ నేను చూశాను. అండ్ ఇంకొకటి, మన దగ్గర పంట పొలాలు అని అంటే వరి, పత్తి వేస్తారు, కానీ అక్కడ మొత్తం కూడా కందులే కనిపిస్తాయి. సో ఇదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ స్టేట్కి వచ్చాం కదా, సో ఆ ఫీల్ వచ్చింది నాకు.
సో ఈ చింతహల్లి హిల్స్ అనేది హిల్ స్టేషన్ కదా, అండ్ ఐ మీన్ మొత్తం కొండలు ఇవన్నీ ఉంటాయి. సో మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ హిల్ స్టేషన్స్ లో విండ్ మిల్స్, మన మేఘాలన్నీ కూడా కొండల్ని తాగడం ఇవన్నీ కూడా చూడొచ్చు మనం ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే. సో అవన్నీ చూసిన తర్వాత నాకైతే వీక్ డేస్ లో పడే ఒక స్ట్రెస్ మొత్తం కూడా పోయినట్లయితే అనిపిస్తుంది. సో ఒక ఫ్రెష్ ఫీల్. కానీ ఫ్రెండ్స్, ఈ జర్నీలో మెయిన్ ట్విస్ట్ మాకు డెస్టినేషన్లో దొరికింది. చాలా హోప్స్తో ఇంత దూరం ట్రావెల్ చేసి ఆ టెంపుల్ రీచ్ అయ్యాం, కానీ వెళ్ళాక షాక్ అయ్యాం. ఆ కేవ్, ఆ టెంపుల్ మొత్తం కూడా ఫ్లడ్స్ వాటర్ తోటి అయితే మొత్తం కవర్ అయిపోయింది. మనకు దర్శనం చేసుకోవడానికి ఏ మాత్రం కూడా వీలు లేకుండా ఉండే. సో అందుకని ఫుల్ డిసప్పాయింట్ అయి ఉండే. 165 కిలోమీటర్స్ మొత్తం వర్షంలో జర్నీ చేసి అంత దూరం వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకోకపోయేసరికి కొంచెం ఏదో ఎంటీ సంథింగ్, ఏదో ఎంటీ అయిన ఫీలింగ్ అయిపోయింది. అండ్ కంప్లీట్గా సైలెంట్ అయిపోయాం. ఒక 5 to 10 minutes సైలెంట్ అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాం. మేము రియలైజ్ అయింది ఏంటంటే, ఈ టెంపుల్ ఈ రోజు కాకపోయినా 1 month తర్వాత కూడా మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ అదే 1 month తర్వాత వస్తే ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందనే గ్యారంటీ ఉందా? మేము బైక్ పైన వస్తామనే గ్యారంటీ ఉందా? ఒకవేళ వర్షం పడినా నేచర్ ఈ రోజు ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో ఆ రోజు అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందనే గ్యారంటీ ఉందా? లేదు కదా. సో అందుకనే మేము ఈ జర్నీని ఒక బ్లెస్సింగ్ గా తీసుకున్నాం. సో మన లైఫ్ లో కూడా సేమ్ అంతే కదా. కొన్ని సార్లు మనం అనుకున్న పని జరగకపోవచ్చు, మనకు కావాల్సిన డెస్టినేషన్ కొన్ని సార్లు దొరకకపోవచ్చు. కానీ ఆ దారిలో మనం చూసిన స్ట్రగుల్స్ కానీ, పెయిన్ కానీ, హ్యాపీనెస్ కానీ, సో ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ చేస్తాయి. సో అందుకే నేను ఒకటే చెప్తా మీకు, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అండ్ ఎంజాయ్ ద జర్నీ. దట్స్ ఇట్. మీరు కూడా అట్లీస్ట్ 1 month ఒక్కసారైనా ఒక స్మాల్ ట్రిప్ అయితే వేయండి. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఆ ట్రిప్ తర్వాత అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మా 165 కిలోమీటర్స్ రెయిన్ జర్నీ టు చింతహల్లి. డెస్టినేషన్ దొరకలేదు, కానీ ఈ జర్నీ మా హార్ట్స్లో ఒక అన్ఫర్గెటబుల్గా నిలిచింది. మీరు కూడా మీ లైఫ్లో కంపల్సరీ ఇలాంటి జర్నీస్ అయితే స్టార్ట్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.